సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏలేరు రిజర్వాయర్కు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వాటిని సముద్రంలోకి వదిలే క్రమంలో చాలా గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ప్రస్తుతం పిఠాపురం, గొల్లప్రోలు, కత్తిపూడి ఇవన్నీ కూడా పూర్తిగా కిర్లంపూడి ఇవన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ కూడా మనం ఇంతగా చూసలేము. అంటే ఏలేరు రిజర్వాయర్ నుంచి భారీగా వరద నీరు రావడంతో ఈ ముంపు అంతా జరిగిందంటూ కూడా చెబుతున్నారు. అయితే దాదాపు 64,000 ఎకరాల పంట భూములన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. ఇంతకు ముందు కూడా ఇలాంటి పరిస్థితి మనం చూడలేదు కదా. ప్రస్తుతం దీనికి కారణం ఏంటంటారు? అంటే ముఖ్యంగా గత 10 రోజులుగా ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల అన్ని వాగులు, అన్ని చేతులు అన్నీ కూడా ఏలేరు కాలువ వచ్చింది. ఏలేరు ఇరిగేషన్ ప్రాజెక్టు యొక్క కెపాసిటీ 24.11 టీఎంసీ అనుకుంటా. దానికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. 23.7 దాకా రీచ్ అయిన సందర్భం వచ్చింది. ఇన్ఫ్లో చూస్తే తొలి రోజు 24, తర్వాత 35, ఒక స్టేజ్లో 45,000 కూడా ఇన్ఫ్లో రావడం వస్తే చాలా ఫస్ట్ టైం కుర్రోళ్ళు, యంగ్ బ్లడ్ కలెక్టర్ వాళ్ళు మొత్తం టీం అంతా కలిసి వెళ్ళి చాలా బాగా ట్యాకిల్ చేశారు. దాన్ని ఫేజ్ వైజ్ విడుదల చేసుకుంటా, చాలా చక్కగా విడుదల చేసుకుంటా, అన్ని కెనాల్స్కి డైవర్ట్ చేసుకుంటా చాలా వరకు టేలెంట్ పాయింట్స్ అయినటువంటి తుని యాక్చువల్గా అయితే తుని పట్టణం మునిగిపోవాలా, కాకినాడ పట్టణం కూడా మునిగిపోవాలి. మొత్తం కాకినాడ రూరల్ అయితే చాలా వరకు అప్పటికే రూరల్లో చాలా ప్రాంతాలు ఎక్కడెక్కడైతే మునిగిపోతాయి ముందు రోజే ఒకసారి స్పీడ్ చూసి ముందు రోజే నేను వెళ్ళి చూడడం జరిగింది. రిహాబిలిటేషన్ ఏర్పాట్ల గురించి అని చెప్పి అయితే చాలా గొప్పగా ఇచ్చేశారు. డిప్యూటీ సీఎం గారి యొక్క ఆదేశాలు ఎప్పటికప్పుడు తీసుకుంటా పిఠాపురం గ్రామాలను అయితే చాలా వరకు కాపాడగలిగారు, కానీ భూములు కాపాడలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎంత వర్షం, ఎంత వరద ఎప్పుడు చూడలేదు. చాలా భారీ ఎత్తున వచ్చింది. ఏలేరు రిజర్వాయర్ అంటే 1960లో నిర్మించిన ఈ రిజర్వాయర్ ఏదైతే ఉందో పాలకుల నిర్లక్ష్యానికి గురైంది అనుకోవచ్చా? అంటే గత ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోలేదు అనుకోవచ్చా? ఎందుకంటే ప్రస్తుతం అయితే దాని ఉనికి ప్రశ్నార్థకంగానే ఉంది. ఎలాంటి ఆధునిక పనులు కూడా జరగలేదు. జరిగినా సరే ఏదో నామమాత్రంగా జరిగాయంటూ కూడా చెబుతున్నారు కదా. గత ప్రభుత్వాల వైఫల్యం ఉందంటారా? అంటే అమ్మా, ఇది 60లో కాదు 80లో స్టార్ట్ అయినటువంటి రిజర్వాయర్ ఇది. ఏలేరు రీమోడరైజేషన్ అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పల్లంరాజు గారు అప్పుడు 125 కోట్లు దాని శాంక్షన్ జరిగింది. అదేంటంటే వర్క్ అయితే స్టార్ట్ చేశారు, కానీ పూర్తి స్థాయిలో మెటీరియలైజ్ అవ్వలేదు. దాన్ని వైసీపీ టైంలో డబల్ చేశారు. అంటే కాగితాల మీద డబల్ చేశారు తప్ప ఎప్పుడు కూడా మీరు ఇళ్ల స్థలాలు కూడా చూడొచ్చు. వైసీపీ టైంలో కాగితాల మీద ఉంటాయి. ఆయన బొమ్మతో పాటు ఇళ్ల స్థలం పేరు ఉంటుంది. అక్కడ సైట్ ఉండదు, ఏముండదు. ఆడి బొమ్మ మట్టుకు వీళ్ళు తిరుగుతూ ఉండాలి. అదే టైప్లో రీమోడరైజేషన్ డబుల్ చేశారు. 250 కోట్లు 300 కోట్లు చేశారు. 300 కోట్ల పై చేశారు, కానీ మెటీరియలైజ్ అవ్వలేదు. అందుకనే గట్లన్నీ బలహీనంగా ఉండడం వల్ల ఒక 10 సంవత్సరాల పాటు ఆ గట్లయి ముట్టుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే జనరల్గా ఎప్పుడు ఇరిగేషన్ కెనాల్స్ ఎలా ఉంటాయంటే ఎప్పటికప్పుడు బండ్స్ స్ట్రెంథనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారి వర్షాకాలంలో వచ్చి ఆ ఫ్లోకి ఒక పార పెట్టి ఇలా కొడితే ఆ మొత్తం గట్టంతా కొట్టిపోద్ది. ఎవరన్నా సరే మన ఊరి మీదకి వచ్చేస్తుంది అనుకుంటే వాళ్ళు ఊరు దాటగానే పార పెట్టి కొట్టేస్తారు. పార పెడితే మునిగిపోతుంది. ముందు ఊరు కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా మంది చేస్తారు. ఆ ప్రయత్నాల్లో 2,000 ఎకరాలు పంట నష్టం జరిగింది. గత ప్రభుత్వాలు గట్టులు స్ట్రెంథనింగ్ చేసుంటే ఇంత లాస్ లేకపోను. ప్రస్తుతం ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు సార్ ముంపు ప్రభావిత ప్రాంతాలు? ప్రతి చోట ఎమ్యునరేషన్ చేస్తున్నారు. కొన్ని చోట్ల రిహాబిలిటేషన్ అవసరమైన చోట రిహాబిలిటేషన్ ఎంఆర్ఓస్ ప్రతి చోట చేస్తాను. దాని మానిటరింగ్ బై డిప్యూటీ సీఎం ఎప్పటికప్పుడు మానిటరింగ్ జరుగుతూ ఉంది. ఇవాళ జిల్లా స్థాయిలో కూడా జగ్గంపేట చాలా చోట్ల, పిఠాపురం ఒకటే కాకుండా చాలా చోట్ల కూడా జరిగింది. ఇది ఏదైతే ఏలేరు దిగువ ఉన్న ప్రాంతం మొట్టమొదటి కిర్లంపూడి మండలం తగులుతుంది. ఎస్తమాపురం రెగ్యులేటర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే చోట చాలా ముక్కలు ఈ ప్రాంతాల్లో కిర్లంపూడి ప్రాంతాలన్నీ మునిగిపోయి ఉన్నాయి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ రాబోతూ ఉన్నారు. ఆయన వచ్చి సమీక్ష చేసిన తర్వాత దీన్ని ఫర్దర్ ఏ రకమైన సహాయాలు ముమ్మరంగా సాగుతాయి అన్నది ఇవాళ సాయంత్రానికి ఆదేశాలు పూర్తి. మొత్తానికి చూసారు కదా, ఏలేరు దిగువ ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురయ్యాయి. ప్రస్తుతం అయితే కనుక ముంపు ప్రాంతాలన్నింటిలోనూ సీఎం పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి ఒక అంచనాకు వచ్చే అవకాశం కనిపిస్తుందంటూ కూడా మనతో పంతం నానాజీ గారు చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హసన్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.